ఒకప్పుడు వరుస కరువులతో ఆ ప్రాంతం అల్లాడిపోయింది. పొట్టకూటి కోసం కొందరు వలసబాట పడితే ఆ మహిళలు మాత్రం క్షీర విప్లవానికి నాంది పలికారు. కుటుంబ పెద్దకు ఆసరాగా ఉండేలా పాల వ్యాపారం చేశారు. సహకార డైరీ చరిత్రలోనే విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి ప్రాంతంలో 15 ఏళ్ల కిందట నెలకొన్న కరువుతో స్థానికులు కకావికలమయ్యారు. ఉపాధి కరువై దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు ప్రత్యామ్నాయంగా పాల వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ములకనూరు సహకార డైరీ పేరిట దేశంలో మొదటి మహిళా సహకార డైరీని ప్రారంభించారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా మరిన్ని గేదెలు కొనుగోలు చేశారు. సేకరించిన పాలను హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్లో విక్రయించారు. కాలక్రమంలో పాల వ్యాపారాన్ని విస్తరించి మజ్జిగ, పెరుగు, నెయ్యి ఉత్పత్తులు చేపట్టారు. బాయిలు తవ్వినా గానీ మాకు బాయిల నీళ్ళు వెళ్ళలేదు. ఏం చేస్తే బాగుండని గేదెలు కొనుక్కున్నాం. పాలు వెండి కేంద్రానికి వస్తున్నాం. అంతకుముందు 6-7 రూపాయలు కట్టించేది పాలకు లీటర్కు. ఇప్పుడు 60 వరకు వస్తుంది. ఇక్కడ మేనేజ్మెంట్, పాలకవర్గం, మా స్టాఫ్ 20,000 మహిళలది స్వకృషితోటి మాకు ఈ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాం. 62 గ్రామాల్లోని 5,200 మంది సభ్యులతో మొదలైన ఈ డైరీ నేడు 110 గ్రామాలకు విస్తరించింది. 2 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం 68 కోట్లకు చేరింది. జాతీయ కోఆపరేటివ్ అభివృద్ధి సంస్థ సైతం ములకనూరు పాల ఉత్పత్తి సంఘాన్ని గుర్తించి 2012 కోఆపరేటివ్ ఎక్సలెన్స్ పురస్కారం ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా డైరీ సభ్యులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బ్యాంకులోనూ 5 లక్షలు తీసుకున్నాము మా విలేజ్లోనే. ఇప్పుడు నేను 40 లీటర్ల పాలు డైరీకి అందజేస్తున్నాం. మా విలేజ్ నుండి 560 లీటర్ల వరకు వస్తున్నది. 8-9 రూపాయలు అప్పుడు లీటర్కు. ఇప్పుడు ప్రస్తుతం 40-50 లీటర్ల 40-50 ధర పడుతుంది. ఇంత లేదన్నా మనకు చాలా లాభం ఉన్నది. బర్లతోటి బాగా చిట్టీలు, డ్వాక్రా గ్రూపు చిట్టీలలో చేరుకొని అందులో లోన్లు ఎత్తుకొని బర్లను కొనుక్కొని ఇలా పాలు పోసుకుంటూ అందులో ఓ నెల అటగట్టుకుంటూ ఓ నెల ఇంట్లో అవసరాలు తీర్చుకుంటూ బర్లతోటే చాలా సభ్యులం పైకి వస్తున్నాం. ములకనూరు డైరీ పరిశ్రమ విశేషాలను తెలుసుకునేందుకు దేశ విదేశాల ప్రతినిధులు వస్తున్నారు.